హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటంటే మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనకు నెమ్మది అనేది ఉంటుంది. అలాగే మనము ప్రశాంతంగా పండుకోనవచ్చు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. సో మనము ఈ అధ్యాయంలో మొదటి వచనం కనుక చూసుకుంటే మనం ఏమర్థమవుతుంది అంటే, ఇక్కడ రాజైన దావీదు ఆయన కొడుకు అబ్షాలోము ఆయన రాజ్యాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత, అంటే ఒక రివోల్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆయనను అనేక విధంగా అనేక రకాలుగా ప్రతి ఒక్కరూ ఆయనను బాగా హ్యూమిలియేట్ చేశారు, బాగా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన్ను ఎంతగానో డిగ్రేడ్ చేసి మాట్లాడారు. సో అలాంటి మాటలను ఆయన బాధపడ్డాడు. కానీ బాధపడి కూడా ఆయన కృంగిపోలేదు పూర్తిగా. ఆయన ఆ బాధని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో ఆయన క్లియర్గా తెలుసు. సో ఆ బాధను తీసుకొని ఆయన దేవుడైన యెహోవా వారి వద్దకు వెళ్ళారు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంచినందుకు దేవుడైన యేసు ప్రభువు వారికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఆయన ఆనందాన్ని కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మనం ఈ అధ్యాయం ఎండింగ్లోనే చూసుకుంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఈ కీర్తనల ఆఖరి వచనంలోనే ఆయన చెప్తున్నారు, సురక్షితంగా ఆనందంగా నేను పండుకొనుదును, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రశాంతంగా పండుకొనగలిగే పొజిషన్లోకి ఎలాగ వచ్చాడు అంటే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన అనేది నెరవేరుతుంది అనే విశ్వాసం ఉంటే మనం కూడా అలాగే ప్రశాంతంగా సురక్షితంగా నిద్రపోవచ్చు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలాంటి బాధలు ఉన్నా అది ఫస్ట్ మనం దేవుడైన యెహోవా వారి వద్దకు తీసుకొని వెళ్ళాలి. అలాగే మనం చేసే ప్రార్థన అనేది తప్పకుండా ఆయన వింటారు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండి ప్రశాంతత అనేది పొందుకొనవచ్చు. సో తప్పకుండా అలాగే ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మాకు ఎలాంటి బాధ ఉన్నా ఆ బాధను మీ వద్దకు తీసుకొని వచ్చేందుకు సాయం చేయండి. ఆ బాధను మేము మీ వద్దకు కనుక తీసుకొని రాగలిగితే మేము ఆనందంగా సురక్షితంగా పండుకొనవచ్చు. ఎందుకంటే మీరు తప్పకుండా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఎలాగైతే రాజైన దావీదు మీ అందు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మేము కూడా అలాగే ఈ గొప్ప విశ్వాసాన్ని మీ అందు కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.